కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏ పని చేసినా వెనక నుండి పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి ఖార్గే నీకు జోహార్లు. నీకు సొంత ఒపీనియన్ ఉండదా? తప్పు చేస్తున్న వ్యక్తిని కూడా ఖండించకుండా అతన్ని సమర్థించడం అనేటువంటిది దేశానికి ఏ విధంగా శ్రేయస్కరం? ఈ యొక్క భారతదేశానికి హేట్రెడ్గా తయారయ్యేటువంటి ఖార్గే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీని సపోర్ట్ చేయడం, అతడు తీసుకున్న ప్రతి స్టెప్లోనూ ఒక పక్కన తీసుకుంటున్న ప్రతిదీ కూడా తప్పే అని హైకోర్టులు, సుప్రీంకోర్టులు లేదా పబ్లిక్ నుండి వచ్చేటువంటి రెస్పాన్స్ చూసినట్లయితే అతడు చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా చైల్డిష్గా ఉంటున్నాయనేటువంటి విషయాన్ని గమనిస్తూనే ఓటు చోరీ లాంటి కేసులను ఇష్యూలను కూడా విపరీతంగా సపోర్ట్ చేసి నవ్వుల పాలైనటువంటి ఖార్గే నీకు జోహార్లు. ఇటువంటి వ్యవహారాలు నువ్వు చేయడం నీ వయసుకు తగదు. తప్పనిసరిగా ఎప్పటికైనా సరే నువ్వు సరిదిద్దుకొని వ్యవహరిస్తావని ఆశిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇంకొక విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. కన్నడిగులు, కర్ణాటక నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది మధ్య దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వ్యవహరిస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రకాష్ రాజ్, రైతు ఉద్యమం నడిపించేటువంటి లేడీ, ఖార్గే ఇట్లాంటి వ్యక్తులు, ముస్లిం ఆర్గనైజేషన్స్ చాలా వరకు పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్య ఐఎస్ఐ ఏజెంట్లు కూడా విపరీతంగా కర్ణాటక ఫీడ్ చేస్తున్నది. ఇంకా అతి ముఖ్యమైనటువంటి అంటే కాంగ్రెస్ పరిపాలన ఉండేటువంటి రాష్ట్రాల్లోనే ఈ యొక్క ఐఎస్ఐ ఏజెంట్లు తలదాచుకోవడం, యాంటీ సోషల్ యాక్టివిటీ రన్ చేయడం, ఇండియన్కి వ్యతిరేకంగా ముఖ్యంగా భారతదేశాన్ని విధ్వంసం సృష్టించడానికి అనేక రకాలైనటువంటి వెపన్స్తో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో దొరకడం అనేటువంటిది చాలా విచారకరం. దీన్ని బట్టైనా ప్రజలు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని పెంచి పోషిస్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా మోడీ మీద మీరు వ్యతిరేకంగా ఉండండి, కాదనం. కాకపోతే భారతదేశాన్ని నాశనం చేయాలని చూసేటువంటి వ్యతిరేక శక్తులను, ముఖ్యంగా ఇస్లామిక్ శక్తులను పెంచి పోషించడం, ఆశ్రయం కల్పించడం అనేటువంటిది మీకు తగదు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రకే కలంకితం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.